మంచితనమే ఈ పావురం పాలిట శాపంగా ఎలా మారిందో తెలుసా? వీడియో పూర్తిగా చూడండి. ఒక అడవిలో అత్యంత జాలిగుండె గల ఒక పావురం ఉండేది. దానికి ప్రతి జీవి పట్ల ఎంతో ప్రేమ. ఒకరోజు కటిక చలిలో వణుకుతూ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక విషసర్పం దానికి కనిపించింది. పాము స్వభావం క్రూరమైనదని తోటి పక్షులు ఎంత వారించినా పావురం వినలేదు. కేవలం జాలితో ఆలోచించి ఆ పామును తన గూటికి తీసుకెళ్లి తన చిన్ని రెక్కలతో వెచ్చదనమిచ్చి దాని ప్రాణాలు కాపాడింది. కొద్ది రోజులకు పాము పూర్తిగా కోలుకుంది. కాని దాని విషపు నైజం మాత్రం మారలేదు. ఒకరోజు పావురం గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఆ పాము తనకు ప్రాణదానం చేసిన పావురాన్నే నిర్దాక్షిణ్యంగా కాటేసింది. విషం ఒళ్లంతా పాకి ప్రాణాలు వదులుతున్న ఆ చివరి క్షణంలో పావురానికి కన్నీళ్లతో ఒక కఠోర సత్యం అర్థమైంది. ఎవరి పడితే వారిపై జాలి చూపకూడదు. తప్పుడు వ్యక్తులకు చేసే సహాయం చివరకు మన ప్రాణాలకే ముప్పు తెస్తుంది అని బాధపడుతూ కన్నుమూసింది. నీతి: ఇతరులకు సాయం చేసేటప్పుడు కేవలం మనస్సుతోనే కాదు, బుద్ధితో కూడా ఆలోచించాలి. విచక్షణ లేని దయ వినాశనానికి దారితీస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.